నా పేరు ఆర్టీఎస్ ప్రసాద్, అమలాపురం పట్టణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫ్రాన్స్ అధ్యక్షుడిని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓజీ మానియా ఎలా నడుస్తుందో మనంతా చూస్తూనే ఉన్నాం. ఈరోజు అమలాపురంలో చాలా ధీటుగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి తగ్గట్టు మేము ఓజీ హంగామా పేరుతో అమలాపురంలో చాలా వినూత్నంగా ఈరోజు డీజే మరియు మాషప్ సాంగ్స్తో అలాగే బాణసంచతో భారీ బాణసంచతో ఈరోజు మేమంతా చాలా పెద్ద భారీ ఎత్తున చేస్తున్నాం. అలాగే దీనికి ముందుగా ఏదైతే ఓజీ టికెట్ తొలి టికెట్ని మేము వేలంపాట పెట్టడం జరిగింది. దాంట్లో జనసేన పార్టీ తరఫున మా కార్యకర్త మాలో నాయకుడు గుర్రం కృష్ణ గారు ఈరోజు దాన్ని 60,000 రూపాయలకి పాడుకొని మా అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఆ 60,000 రూపాయలకి మరో 10,000 రూపాయలు జోడించి అమలాపురంకి ఎప్పటి నుంచో ఎంతో సాంప్రదాయబద్ధంగా నడుస్తున్న దసరా ఉత్సవ కమిటీలకి 10,000 రూపాయలు చొప్పున 7 కమిటీలకి మేము 70,000 రూపాయలు మేము అందించడానికి ఈరోజు సిద్ధమయ్యాం. అటువంటి 60,000 రూపాయలకి పాడుతుందని మేము ఊహించడం లేదు. ఎందుకంటే ఏదో మామూలు పాట పెడదాం చేద్దాం, దీన్ని ఒక వినూత్నంగా చూపిందాం అని కొత్త రీతిలో తీసుకొచ్చాం. కానీ ఒక 60,000 రూపాయలకి వెళ్ళడం మా అందరికీ ఆశ్చర్యం గురి చేసింది. అలాగే మరో 10,000 రూపాయలు దీన్ని జోడించి మేము 7 ఉత్సవ కమిటీలకు కూడా 15,000 రూపాయలు చొప్పున ఈరోజు అందజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆశయాలతో ముందుకెళ్తున్నారో అదే ఆశయాలతో సినిమా వస్తే మేము సినిమా అభిమానులుగా, ఆయన పార్టీ కార్యక్రమం పెడితే మేము కార్యకర్తలుగా, అలాగే ఆయన సేవ చేస్తే మేము సేవకులుగా ప్రతిసారి మేము ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తున్నాం. అలాగే ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రేపు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే వరకు కూడా మా అభిమానం మేము ఎలాగే చూపిస్తూ ఉంటాం. అలాగే ఆయన చెప్పిన ప్రతిదీ కూడా తూచపచ్చకం పాటించి ఇంకో 30 సంవత్సరాలు కాదు, ఇంకో 40 సంవత్సరాలు కాదు, ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు అధినాయకుడిగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని వెళ్ళేలా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారని కోరుకుంటున్నాం. ఈరోజు అమలాపురంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా సందర్భంగా అమలాపురంలో ముందుగా దసరా ఉత్సవాలు ఈరోజే స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు శాంతియుతంగా అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే థియేటర్ల ముందు హంగామా చేస్తూ చాలా ఆనంద ఉత్సవాలుగా జరుపుకున్నారు. ఇది వరల్డ్ వైడ్ సినిమా, ఖుషీ సినిమా అంచనాలు మించిపోయి థియేటర్లు మొత్తం ఖాళీ లేకుండా అన్ని షోలు ఫుల్ అయిపోయి అభిమానులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. ఇది అమలాపురం టౌన్ ప్రెసిడెంట్ ఆర్డీఎస్ గారు ఆధ్వర్యంలో మొన్న టికెట్ నా స్నేహితులు గుర్రం కృష్ణ 60,000 రూపాయలు వాడుకున్నారండి. ప్రెసిడెంట్ గారు అలాగే ఇంకో 10,000 చేర్చి అమలాపురం దసరా ఉత్సవాలంటే మాకు మామూలుగా పెద్ద ఫెస్టివల్. అలా అమలాపురం కొంకాపల్లి, గొండీది, రవణ వీధి, రవణ మల్లాయిది, శ్రీరాంపురం అన్ని వీధులకు కూడా 15,000 రూపాయలు చెప్పిన టౌన్ వైడ్ ప్రెసిడెంట్ ఆర్టీఎస్ ప్రసాద్, ముద్రగడ దొరబాబు ఉద్దిచ్చిన ఆధ్వర్యులందరూ కూడా ఈ అమౌంట్ ఉత్సవ కమిటీలకు అప్పచెప్తున్నారండి. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా చాలా శాంతియుతంగా అమలాపురంలో ఎస్పీ గారితో సిఏ గారు చెప్పినట్టు ఏమీ సైలెన్సర్ లేకుండా డీజేలు లేకుండా చాలా ఆనందంగా అభిమానులందరూ చెప్పినారు. అలాగే ఈ సినిమా సూపర్ హిట్, రాష్ట్రాలు సంచలనమైపోతున్న సినిమా ఓజీ. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ